శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 మే 18వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెహోషువ 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలకు పోకుండాను లోపలకు రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఇశ్రాయేలీయుల ఎదుట మూయబడిన ద్వారం ఇనుప తలుపులు ఇత్తడి గడియలు ఉండగలిగాయి. అయితే ఇశ్రాయేలీయులకు గురుపోతు వంటి బలము కలదని బైబిలు మనకు చెబుతూ ఉంది. వారు దేవుని చేత అరణ్యములో శిక్షణ పొందినవారు. వారు దేవుని చేత ఏర్పరచుకునినవారు. వారు దేవుని యొక్క సైనికులు. ప్రభువు బలమైన తన భుజము చేతను చాచిన తన హస్తము చేతను ఐగుప్తులో నుండి వెలుపలకు వారిని రప్పించగలిగాడు. వారు బహుజనం, బలవంతులు, దేవుని యొక్క ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు. ఇది మనము ఎరిగిన విషయం. అయితే అటువంటి వారికి విరోధముగా యెరికో ప్రాకారములు మూసివేయబడి ఉండడం ఏం చేయాలో యెహోషువకు తోచలేదు. ఒక సాయంకాల దినమున యెరికో ప్రాంతమున ఉండగా యెహోషువ కన్నులెత్తి చూడ్డం, దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతడి ఎదుట నిలిచి ఉండగడం. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మాకు విరోధుల పక్షమునున్నవాడవా అని అడిగినట్లు వాక్యంలో మనం చూడగలం. అందుకు అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ 5:14 మనము చూడగలం. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు. నీవు గ్రహించవలసిన విషయం, నీవు యుద్ధరంగములో దిగినప్పుడెల్లా, నీకు విరోధముగా శత్రువు లేచినప్పుడెల్లా దేవుడు సేనాధిపతిగా నీ పక్షమున దిగివచ్చుచున్నాడు. నీ ఊరకయ్యే యుద్ధము చేయనవసరము లేదు. నువ్వు వ్యర్థంగా శ్రమ పడవలసిన పరిస్థితి ఉండదు. యుద్ధం వలన చేయుటకు యెహోవా సేనాధిపతిగా, సైన్యములకు అధిపతిగా దేవుడు తానే దిగివచ్చుచున్నాడు. మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను చూస్తే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను అని నిర్గమకాండం 14:14 మనం చూడగలము. మన కోసం యుద్ధం చేసి మనకు జయము అనుగ్రహించుచున్న సైన్యములకు అధిపతియగు ప్రభువుకు ఎల్లవేళలా మనము స్తుతి స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. జీవితంలో ఎక్కడ కానీ భయపడుతూ మనం బ్రతికేవారుగా కాకుండా, మన దేవుడు మన పక్షాన ఎప్పుడూ ఉంటాడు అనేటువంటి విశ్వాసాన్ని మనము కలిగిన వారుగా మనం ఉండాలి. అందుకే మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం 2 కొరింథీ 2:14 చూడగలం. ఆయన మనలను బలపరుచు దేవుడై ఉన్నాడు. మన చేతులకు యుద్ధాన్ని నేర్పు దేవుడై ఉన్నాడు. మన వేలకు పోరాటాన్ని నేర్పు దేవుడై ఉన్నాడు. ఆయనే మన ఆశ్రయ దుర్గం. మనం ఆయనను స్తుతించేటువంటి వ్యక్తులుగా ఎప్పుడూ ఉండాలి. ఎందుకనగా మన పక్షమున ఉండి ఆయన గొప్ప కార్యాలు చేయువాడు. ఆ మీదట కీర్తనలు 141:1 వచనాన్ని ఆ మీదట మీరు చదువుకొనండి. సైన్యములకు అధిపతియగు ప్రభువును దర్శించినటువంటి యెహోషువ హృదయము ఎంతగానో పరవశము చెంది ఉంటుంది. ఆ రోజుల్లో అతడు ఎంతగానో దేవుని పక్షమున యుద్ధం చేయుటకు తన్ను తానుగా సమర్పించుకుని ఉండడం కూడా జరిగి ఉండగలిగాది.
ఆ సైన్యములకు అధిపతియగు ప్రభు నేడు మనతో కూడా ఉంటున్నాడని, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు అని విశ్వాసం, ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి. ప్రభువునందు ప్రియమైన వార్లారా, పాత నిబంధన కాలానిలో మనం దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన భక్తుల విషయంలో ఎంత సమీపముగా వారికి దేవుడు ఉండి గొప్ప గొప్ప అద్భుతాలు చేసి వారికి ఎంతో దేవుడు ఆనందాన్ని కలుగచేయగలిగాడు. నేటి తరములో జీవిస్తున్నటువంటి నీ పక్షాన దేవుడు ఉంటున్నాడని, ఆయన సైన్యములకు అధిపతియగు దేవాతి దేవుడు అని, ఆయన ఎప్పుడు కూడా నిన్ను మరవలేదని, ఆయన నేనెల్లప్పుడూ కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుడై ఉంటున్నాడని, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన నీ పరిస్థితులను ఎరిగి తగిన రీతిగా నీకు సాయం చేయటానికి ఆయన ఎప్పుడూ నీతో ఉంటున్నాడని నీవు నమ్మవలసిన వ్యక్తివి. నీ నమ్మకం, నీ నిరీక్షణ జీవితంలో గొప్ప కార్యాలను చూడటానికి అవకాశం కలుగుతుంది. జీవితంలో ఒక్కొక్కసారి మన సమయములో మనం అనుకున్నట్టుగా జరగాలని ఒక్కొక్కసారి ఆతృత పడుతూ ఉంటాం. మంచిదే, అది కాదని చెప్పలేదు. పరిస్థితుల ప్రభావం మనల్ని ఆ విధంగా చేసేస్తూ ఉంటుంది. అయినా ఆయన సమయం కోసమే మనం అవకాశాన్ని మనం ఇవ్వగలుగుదాం. ఆయన సమయంలో నీ ఊహకు అందని ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ కార్యాలు చేసినప్పుడు అప్పటి వరకు నీవు ఏ శ్రమల గుండా, శోధనల గుండా నీవు రాగలిగితేవో అవన్నీ కూడా మరిచిపోయేటట్టుగా అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. నీవు దేవుని చేత ప్రేమింపబడిన కుమార్తెవు, నీవు దేవుని చేత ప్రేమింపబడిన కుమారుడవు అని ఎప్పుడూ నీతో, నీ కుటుంబముతో, నీ పిల్లలతో ఉండి నడిపించేవాడై ఉంటున్నాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ఆ రోజుల్లో నా తండ్రి యెహోషువ యొక్క జీవితంలో దేవా మీరు ఉండి ఎంతో అతన్ని ధైర్యపరిచారు, దిగులను తొలగొట్టారు. ఎంతగానో తన నిబ్బరమైన మనస్సును మీరు ఇవ్వగలిగారు. తనలో ఉన్న కలవరాన్ని కూడా మీరు తీసివేశారు. ఈరోజు నా తండ్రి ప్రభా, ఆ రోజు యెహోషువకు నా తండ్రి సహాయకుడుగా ఉన్న మీరు ఈరోజు మీ బిడ్డలు కూడా సహాయకుడుగా ఉండి మీరే తండ్రి బిడ్డలను నెమ్మదిపరిచి నడిపించమని, ప్రతి విషయంలో బిడ్డలకు విజయాన్ని మీరు ఇవ్వమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.